అందరికీ నమస్కారం. 52వ రోజు సీతాయనం. నిన్నటికి కంటిన్యూ ఏంటో చూద్దామా. తర్వాత ఆమె తన ప్రియమిత్రుడు జటాయువు రాబందు పక్షి వారి వెనక ఎగరడం చూసింది. ఆమె రామా అని అరవటం విని విమానంలోకి ఈడ్చుకురావబట్టం అతడు చూశాడు. అతను సాహసంతో రావణునితో యుద్ధం చేశాడు. కానీ రావణుడు అతని రెక్కలు విరిచి చంపినంత పనిచేశాడు. జటాయువు నేల మీదకు ఒరిగిపోయాడు. మాత తన చేయి విరిగినంతగా బాధతో ఏడ్చింది. అప్పుడు వాయుదేవుడు ఆమె మీదుగా వీచి ఆమెను సేద తీర్చి, బిడ్డ, ఈ మొదటి నష్టం మాత్రమే, చివరిది కాదు. నీవు నీ కోసం ఏర్పరచుకున్న లక్ష్యం సాధించాలంటే ఎన్నో త్యాగాలు అవసరమని పలికాడు. అది ఆమెకు తెలివి తెప్పించింది. వాళ్ళు లంకకు చేరబోయే ముందు రావణుడు ఆమెను బందీగా చూసి ఆమె చేతులకు సంకెళ్ళు వేయడానికి ప్రయత్నించగా ఆమె పోరాడింది. ఆమె, నీతో రావడానికి నేను ఒప్పుకోకపోతే ప్రపంచంలోని ఏ సంకెళ్ళు నన్ను బంధించలేవని చెప్పింది. వారు దిగిన తర్వాత ఆమె విమానం నుంచి బయటకు వచ్చి ఆమెను చూడడానికి వచ్చిన సమూహాలను, సైనికులు, పరివార సభ్యులు ముఖం మీద కట్టుతో శూర్పణఖను చూసి ఆశ్చర్యపోయింది. వారు ఆ వాకిలి వద్దకు వెళ్ళగానే శూర్పణఖ ఆ ముఖం మీద కొట్టి, ఇది నా ప్రతీకారం అంది. మత్తులో నడుస్తున్నట్లుగా మాత పెద్ద వాకిలి గుండా ఒక ప్రహరీ ఉన్న తోటలోకి ప్రవేశించింది. ఆమె తన ఆత్మ నిగ్రహం తిరిగి తెచ్చుకొని తాను ఉండటానికి తగిన ప్రదేశానికి వెతకసాగింది. తోటకు చివరిలో ఒక పెద్ద అశోక వృక్షం ఆమెను పిలుస్తున్నట్లు అనిపించింది. ఆమె వెళ్ళి ఆ చెట్టును ఆనుకొని కూర్చొని తాను దాన్ని రక్షణలో ఉన్నట్లు భావించింది. క్రూరమైన చూపులతో ఉన్న కొంతమంది స్త్రీ కాపలాదారులు ఆమెను చుట్టుముట్టారు. కాపలాదారులు ఒకరు ఆమెకు ఒక బుట్ట నిండా పండ్లు, కొంచెం నీరు తీసుకువచ్చింది. వారందరిలోకి ఆమె కళ్ళు కరుణను వ్యక్తీకరిస్తున్నాయి. రాకుమారి సీత, దప్పికుని ఉంటావు, ఈ నీరు తాగి కొంచెం పండ్లు తిను. సీత గబగబా నీరు తాగి ధ్యాన స్థితిలోకి వెళ్ళింది. ఆమె మనస్సు మబ్బు కమ్మినట్లుగా అవబోతే ఆమె దానిని మెలకుగా ఉంచడానికి ప్రయత్నించింది. ఆమె శ్రీరామునితో తన బంధాన్ని తిరిగి ఏర్పరచడానికి ప్రయత్నించింది. దానివలన ఏం జరిగిందో, తాను ఎక్కడ ఉందో అతనికి తెలుస్తుంది అనుకుంది. అతని పేరును పదే పదే ఉచ్చరించి ఆమె ప్రయత్నించింది. కానీ అతని ఉనికిని అనుభూతి చెందటం కానీ బదులును పొందటం కానీ జరగలేదు. గతంలో ఆమె ఎప్పుడు పిలిచినా వెంటనే ఆమె ఉద్వేగాలను శాంతింపజేయటానికి అతని సాన్నిధ్యం లభించేది. ఆమె తన ప్రశాంతతను నిలబెట్టుకోవడానికి, చెడు ఆలోచనలు రాకుండా ఉండడానికి, అంటే అతను తనను పిలిచినప్పుడు ఏదో జరిగింది ఉంటుంది అన్న భావన రాకుండా ఉండటానికి ప్రయత్నించింది. ఆమె అక్కడ ఏమీ తినడం కానీ త్రాగడం కానీ చేయకూడదు అనుకున్నది. ఆమెకు అంతవరకే తెలుసు. చీకటి పడేసరికి ఆమె నిరాశ తీవ్రమై పార్వతీదేవిని పిలిచింది. శ్రీరాముని ఇప్పుడు ఆమె చేరగల స్థితిలో లేదు. తనకు దారి చూపించగలిగిందల్లా పార్వతీదేవి ఒక్కటే. తన అంతరంతరాల్లో నుంచి మాత పార్వతీదేవిని పిలిచింది. సోమ కళ్ళు తెరిచి మా వెనుక కూర్చున్న మునులతో సూటిగా మాట్లాడింది. మాత రావణుని మనసులోకి ప్రవేశించి అతనికి కోపం, మోహం, అధికార దాహాల నుంచి దూరం చేయాలని లంకలో అడుగుపెట్టింది. కానీ తన మనో సామర్థ్యాలు ఎంతవరకు ఉన్నాయో, వాస్తవాలను అనిపించే భ్రమలను అతను ఎలా సృష్టించగలడో ఆమె అంచనా వేయలేకపోయింది. ఆమె నిరోధాన్ని బలహీనపరచడానికి, ఆమె మనసును వశపరుచుకోవడానికి అతను సృష్టించే భ్రమలను ఆమె ఎదుర్కోవలసి ఉంది. అతను ఆ సవాల్ను ఎందుకు స్వీకరించాడంటే అతనికి ఆమె గొప్ప సామర్థ్యాలు కలిగిన స్త్రీ అని తెలుసు. ఆమెను లోబర్చుకోవటం అనేది తన విజయాలకు వెన్నె తెస్తుందని భావించాడు. కానీ ఆమె సామర్థ్యపు స్థాయిని అతను అంచనా వేయలేకపోయాడు. మనోయుద్ధం మొదలయ్యింది. సుడులుగా తిరుగుతున్న నల్లటి మేఘం చుట్టుముట్టే వరకు మాత మరింత గాఢంగా చీకట్లో మునిగిపోయింది. క్రమంగా అది రూపుదిద్దుకుంటూ ఆమె ముందు ఒక నిర్జీన ప్రదేశం, పూర్తి నిర్జీవంగా కాల్చివేయబడిన మొక్కలు, ఎండిపోయిన నదులు, నల్లబారిన పర్వతాల నుంచి స్రవిస్తున్న శిలజా ద్రవం, అవి మండుతున్నప్పుడు వచ్చే ఎర్రటి కాంతితో కనపడింది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఒకానొక దట్టమైన పొర వెనుక అదృశ్యమై ఊపిరి ఆడకుండా ఉన్నాయి. ఆ ప్రదేశాన్ని చూస్తూ ఉండగానే అది విస్తరిస్తూ బయటపడే మార్గమేమీ కనపడలేదు. చివరికి ఆమె వేదనతో మృత్యు కుహరంలాగా ఉన్నది. ఇది ఏ ప్రాంతమని అడిగింది. ఆమె తన దగ్గర నుంచి కొన్ని అడుగుల దూరం మాత్రమే చూడగలిగింది.
అకస్మాత్తుగా కొన్ని శవాలు సగం కుళ్ళిపోయినవి, కొన్ని శరీర భాగాలు తినబడిన ముఖాలు కనబడ్డాయి. ఆమె వెనక్కి అడుగులు వేసింది. అవి ఆమెను గమనించి దగ్గరకు లాక్కున్నాయి. మీకేమైంది? ఈ విధంగా చేసిందెవరు? ఆమె ఏడుస్తూ అడిగింది. ఆ శవాలు లేచి మాట్లాడటం మొదలుపెట్టాయి. అవి చెరచబడి రూపం చెరిపివేయబడిన స్త్రీలుగా మారటాన్ని మాత గమనించింది. అప్పుడు ఆమె అవి రావణుచే హింసించబడి, కొన్ని అతనిచే చంపబడి, మరికొన్ని అతను లోబర్చుకోవటం వల్ల స్వయంగా చనిపోయిన స్త్రీలవని గుర్తించింది. అమ్మ, మాకు సహాయం చేయని పిలిచాయి. ఆమె భయం కరుణగా మారి వారిని ఒక్కొక్కరిని తాకుతూ సగం కుళ్ళిపోయిన వారి ముఖాలపై తన చేతులుంచింది. బిడ్డ, మీ నుంచి ఈ ఇబ్బంది నన్ను స్వీకరించనివ్వు. ఒక్కొక్క దాని వద్దకు వెళ్తూ ఆమె గొణిగింది. ఆ వశపరుచుకోబడిన స్త్రీల మధ్య నిలబడి ఆమె, రావణ, నీవు ఏం చేశావో చూడు. ఒక స్త్రీని అవమానించిన వారికి ఆ ఫలితం అనుభవించక తప్పదు. నేను ఖచ్చితంగా చెప్తున్నానని బిగ్గరగా పలికింది. రావణుని చిత్ర ప్రత్యక్షమై బిగ్గరగా నవ్వసాగింది. చాలా బిగ్గరగా. సీత చెవులు చిల్లులు పడేటట్లు నవ్వాడు. నీవు నా పురస్కారాలను కనుగొన్నావు. అవన్నీ నా ఆనందం నుంచి సృష్టించబడ్డాయి. సీత తన చేతిలో పట్టుకున్న స్త్రీని వదిలివేసింది. వారందరూ ధూళిగా మారటం చూసింది. రావణుడు కూడా బిగ్గరగా నవ్వుతూ అదృశ్యమయ్యాడు. మాస్టర్స్, మళ్ళీ రేపటి రోజున కంటిన్యూషన్ ఏంటో చూద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.